నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా ఫిబ్రవరి నెల అంటే చలికాలం ముగుస్తున్న నెల. సో ఈ నెలలో ఎక్కువగా దోమల బెడద ఉండదులే, వర్షాకాలమే దోమల బెడద ఉంటుందని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా ఈ నెలలో ఎక్కువగా తీసుకోరు. కానీ ఎక్కువ ప్రమాదం జరిగేది ఈ నెల నుంచే అని డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరి ఫిబ్రవరి నెల దోమల ఎక్కువ ప్రమాదానికి గురవడానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉన్నది అనే విషయాల మీద, అలాగే ప్రజా ఆరోగ్య అవగాహన కల్పించడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి దీని మీద అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే సార్, ఇది దోమల వల్ల వచ్చే ఈ వ్యాధులు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, మరి వాటి వల్ల వచ్చే ప్రమాదం ఎట్లా ఉంటుంది? మనం జనరల్గా చూసే వ్యాధుల్లో అతి ప్రమాదకరమైనది మనం రెగ్యులర్గా చూస్తున్నది డెంగ్యూ ఒకటి, మలేరియా ఇంకొకటి, ఇంకా చికెన్ గున్యా. సాధారణంగా మలేరియా అనే మస్కిటోస్ త్రూఅవుట్ ద ఇయర్ ఇంతకుముందు మనకి ప్రమాదాన్ని కాజ్ చేసేవి, వ్యాధిని సంక్రమించేలా చేసేవి. కానీ డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా సాధారణంగా మాన్సూన్ సీజన్ అనగా వర్షాకాలంలో మట్టుకే మనం చూస్తుండేవాళ్ళం. ముఖ్యంగా జూలై నుంచి అక్టోబర్ వరకు మనం చూస్తుండేవారం. కానీ ఇప్పుడు వాతావరణంలో జరిగే మార్పుల వలన కానీ ముందు ముందు జరిగే మార్పుల వల్ల ఇవి సంవత్సరం అంతా మనం చూడడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ టైంలోనే ఈ వ్యాధులు ఉంటాయి అని చెప్పడానికి లేదు. సో మనం ఇయర్ లాంగ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తూ క్లోజ్గా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మూడు, డెంగ్యూ, మలేరియా, మీరన్న చికెన్, ఈ మూడిట్లో ఏది ప్రమాదకరం అత్యంతంగా? డెంగ్యూ మనకు చూసిన వాటిలో అత్యంత ప్రమాదకరంగా చూస్తున్నాము, ఎందుకంటే అది ఎక్కువ మనకి న్యూస్లో అది కనపడుతుంది కాబట్టి. కానీ మలేరియా మనకి ఎప్పటి నుంచో ఉంది. వాటిలో కూడా సివియర్ కాంప్లికేటెడ్ మలేరియా అని కొన్ని కండిషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజెస్ అంటే మరీ చిన్న పిల్లల్లో, చంటి పిల్లల్లో కావచ్చు, మరి ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఏజెస్ అనగా వృద్ధులలో కూడా కావచ్చు. సో వీళ్ళు ఎక్కువ దీన్ని బారిన పడే అవకాశం ఎక్కువ. లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటారు? లక్షణం అన్ని జ్వరాల్లాగే ఉంటాయి. తీవ్రమైన బాడీ నొప్పులు, హై గ్రేడ్ ఫీవర్ అంటే ఎక్కువ జ్వరం ఉండడము, కళ్ళ వెనకాల వేడి మరియు నొప్పిగా అనిపించడము, జలుబు దగ్గులాగా రావడము, డెంగ్యూలో ముఖ్యంగా 3-4 రోజుల్లో లూజ్ మోషన్స్ లాగా రావడము, ఇవన్నీ మనం గమనించాల్సిన సిమ్టమ్స్ అన్నమాట. రైట్, చూసారు కదా డాక్టర్ శ్రీనివాస్ గారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని నివారణ, తర్వాత ఫిబ్రవరి నెలలో మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దీని నుంచి దోమల బెడద నుంచి, దోమల బారిన పడకుండా, మలేరియా రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఆ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేస్తూ ఇంకో వీడియో చేస్తాం డాక్టర్తో. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం.